హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము మన గార్డెన్లోని పాలకూరతో పాలక్ పన్నీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పాలక్ పన్నీర్ రెసిపీ ప్రిపరేషన్ కోసము మనం ముందుగా పాలకూరని తీసుకుంటాము. సో ఈ పాలకూర వచ్చేసి మా పెరట్లోని పాలకూర అండి, చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఈ పాలకూరని ఒక 1 మంత్ క్రితము గింజలు వేశాను. సో ఇప్పటికి ఒక 2 టైమ్స్ కట్ చేశానండి. చాలా బాగుంటుంది. ఫ్రెష్గా వేసుకునే పాలకూరతో చేసుకునే ఎనీ రెసిపీ చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ పాలకూర అందరికీ తెలిసిన విషయమే కదా, హెల్త్కి చాలా మంచిది. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి బాడీకి ఇమ్యూనిటీ ఇస్తుంది. హెల్త్కి ఎంతో మంచిదైన ఈ పాలకూర తీసుకోవడం అనేది మన డైట్లో చాలా చాలా మంచిది. సో ఇప్పుడు మనము ఈ పాలకూరని కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకుని పాలక్ పన్నీర్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఈరోజు వచ్చి ఒక 3 కట్టలు సుమారు కట్ చేశానండి పాలకూరని. ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఫ్రెష్గా ఉంటుంది ఆకుకూర అసలు. సో కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము వెళ్ళి క్లీన్ చేసేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను పాలకూర అంతా శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో పెట్టేశాను. అండ్ ఈ పాలకూర 3 కట్టలు అనుకున్నాం కదా, సో అంటే ఒక 300 గ్రాములు సుమారు ఉంటుందండి ఈ పాలకూర. సో తర్వాత పన్నీర్ కూడా తీసుకోవాలి. పన్నీర్ వచ్చేసి 200 గ్రామ్స్ అండి, ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఈ ప్రిపరేషన్ కోసం కావాల్సిన మరికొన్ని పదార్థాలు కూడా చూద్దాము. ఉల్లిపాయని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ అల్లం, ఇంత చిన్న సైజు అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి. ఈ వెల్లుల్లి వచ్చేసి ఒక 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు వలిచేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. నెక్స్ట్ టమాటా, ఒక చిన్న మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మరికొన్ని చూద్దాము. సాల్ట్. ఈ సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ పట్టదండి మనకి పాలకూరలో. ఆకుకూరలో చాలా తక్కువ పడుతుంది. తర్వాత ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఫ్రెష్గా ఉన్న పెరుగుని, అంటే పుల్లగా లేకుండా ఉన్న పెరుగుని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ తీసుకొని మెత్తగా బీట్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ జీలకర్ర పొడి కొద్దిగా, కారం 1 స్పూను అండ్ గరం మసాలా 1 స్పూను, మిరియాల పొడి వచ్చేసి ఒక 1/2 స్పూను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసుకుని ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. సో దీనికోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే మనం ముందుగా ఫ్రెష్గా కడిగిన పాలకూరని వేసేసుకుందాము. సో ఈ పాలకూర వచ్చేసి మనము పాలకూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి మనకి కుక్ అయిపోతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్, అంటే 2 మినిట్స్ మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఇది ఓవర్ కుక్ చేయకూడదు ఆకుకూర. సో 2 మినిట్స్ తర్వాత నేను ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. బౌల్లోకి తీసేసుకుని మనం చల్లార్చుకోవాలి. పక్కన పెట్టేస్తే అది చల్లారిపోతుంది. ఈలోపు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అదే ప్యాన్లో తీసుకుని ఇందులో మనము ఫస్ట్ జీలకర్ర వేసుకుంటాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా. సో తర్వాత అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపుకుని వేసేసుకుంటే బాగా వేగుతాయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలండి. ఉల్లిపాయ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసేసుకున్నాము. సో టమాటా అనేది కాస్త సాఫ్ట్ అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకుని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుని చల్లారిన తర్వాత, ఇప్పుడు చల్లారిపోయిందండి, చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు మనము పాలకూరని ముందుగా కొంచెం లైట్గా కుక్ చేసుకున్నాం కదా, సో కుక్ చేసుకున్న పాలకూరని కూడా ఈ పేస్ట్లో యాడ్ చేసేసుకొని మెత్తగా ఈ విధంగా ఈ టమాటా పేస్ట్ అండ్ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండ్ పాలకూర 2 కలిపి పేస్ట్ చేసేసామండి.
సో చాలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి, పాలకూర పేస్ట్. సో పట్టిన తర్వాత అదే ప్యాన్లో మీరు ప్యాన్ అదే వద్దనుకుంటే వేరే ప్యాన్ అయినా తీసుకోవచ్చు. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని ఈ పేస్ట్ చేసుకున్న ఈ పాలకూర అండ్ ఆనియన్ పేస్ట్ మొత్తం కలిపి వేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ కారం వచ్చేసి ఒక ముప్పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ అండ్ మిరియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ మసాలాలన్నీ కొంచెం కుక్ అయ్యేలాగా మళ్ళీ ఒక 1 మినిట్ కుక్ చేసుకుందాము. ఎక్కువసేపు ఓవర్ కుక్ అయితే చేయకండి. మనం ఏదైనా ఇప్పుడు ఇంగ్రీడియంట్ వేసాం కాబట్టి ఒక 1 మినిట్ కుక్ చేస్తే ఆ మసాలాలన్నీ కుక్ అవుతాయి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో గీ, బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి మనకి నెయ్యి కానీ గీ, బటర్ ఏదైనా ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఫ్రెష్ క్రీమ్ లేదంటే కనుక ఫ్రెష్ పెరుగు తీసుకొని బీట్ చేసుకొని సాఫ్ట్గా అది యాడ్ చేసుకో. టేస్ట్ అనేది చాలా రిచ్గా ఉంటుందండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనము పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటాము. మీకు ఇలా పచ్చిగా వద్దు అనుకుంటే కనుక కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. బట్ పాలక్ పన్నీర్లో ఇలా ఫ్రెష్ది వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు పన్నీర్ వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ కుక్ చేయాలి. టోటల్ మనం చెప్పుకున్నట్లుగా 4 మినిట్స్ ఏనండి, అంతకంటే ఎక్కువ కుక్ చేయకూడదు. 1 మినిట్ కుక్ అయ్యేటప్పుడు మనకి ఆయిల్ అనేది సైడ్స్లో కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది లైట్గా. సో ఈ స్టేజ్లో మనకి రెడీ అయిపోయినట్టే. లాస్ట్ ఫినిషింగ్ టచ్ మనం కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి లేదు అంటే కనుక మెంతి ఆకులే నేను డ్రై చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. కొన్ని ఇలాంటి డిషెస్కి మనము అది వేసుకుంటే క్రష్ చేసుకుని చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. డ్రై మెంతి ఆకులని ఇలా క్రష్ చేసి వేసుకున్నాను లాస్ట్లో. వేసుకుని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి పాలక్ పన్నీర్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది చపాతీ, రోటీస్, రైస్లోకి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అంతేనండి. సో ఫ్రెండ్స్, పాలక్ పన్నీర్ రెసిపీ చూసారు కదా. రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.